ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ చేశారు కదా, వెళ్ళారా? అక్కడ బట్టి విక్రమార్క గారికి ఇల్లు కేటాయించినట్టుకున్నారు. చూసొచ్చారా? లోపల ఎట్లా ఉంది ఏందనేది ఏమన్నా చూసొచ్చారా? బట్టి గారు ఉన్నారు కాబట్టి కంపల్సరీ పోవాల్సి వస్తుంది. ఇంతవరకు పోలేదు నేనైతే. డెఫినెట్గా ఈరోజు ఎక్కడో ఒక దగ్గర కలిసేది ఉంది. కానీ ఇక అది ఒక రకంగా దానికి మహాత్మా పూలే అని పేరు పెట్టడం వల్ల పవిత్రమైందని అయితే నేను అనుకుంటా. ఎందుకంటే ప్రగతి భవన్ పేరు మీద జరిగిందంతా దోపిడీ, పూలే పేరు మీద జరిగేదంతా అభివృద్ధి అని అనుకుంటా. ఎందుకంటే 3 భవనాలు ప్రజావానికి, విద్యార్థులకు శిక్షణకు సంబంధించి, ఇంకొకటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఒక సెంటర్ ఒకటే ఓపెన్ చేసేటట్టుంది ఆ 3 బిల్డింగ్స్లలో. రెసిడెన్స్లో బట్టి గారు ఉంటారు కాబట్టి దళితుని ముఖ్యమంత్రి చేయలేకపోయినా, వారు దళితుడిగా విపక్ష నేతగా ఉంటే కూడా ఓర్వలేకపోయినా కొట్లాడి అట్లనే నిలబడి అవమానాలు ఎదుర్కొన్న బట్టి గారు ఇప్పుడు ఏది ప్రజాభవన్లో అయిన మహాత్మా పూలే భవన్లో ఉంటే అక్కడ పోయి సందర్శించడము, వారిని దర్శించడం అనేది నిజంగా ఒక సామాజిక ఉద్యోగకారుడు ఒక గర్వంగా ఫీల్ అయితే డెఫినెట్గా వారు ఆ భవనంలో రేవంత్ రెడ్డి గారు తను ఉండకుండా డిప్యూటీ సీఎంగా వారిని ఉంచడం అనేది కూడా నేను గొప్ప నిర్ణయంగా భావిస్తా. అక్కడ డెఫినెట్గా ఒక దళితుని అస్తిత్వం పెరిగినట్టుగా నేను భావిస్తా. అది ఒక బీసీ పూలే పేరు మీద ఉన్న భవన్లో మా దళితుడు ఉండడం అనేది కూడా గొప్పగా భావిస్తాం. పోతాం కంపల్సరీ. ప్రభుత్వంలో ఇప్పుడు దయాకర్ అంటోడు మినిస్టర్ల కాడికో లేకపోతే గవర్నమెంట్ హెడ్స్ కాడికో పోవాల్సిన అవసరం లేదు. మేము పార్టీ ప్రొటెక్టర్స్గా ఉండాలి, పార్టీ నిర్మాణాలు కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా కూడా ఇప్పుడు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ వారి మీద రావాలి, నేను అక్కడికి రావాలి, నేను ఏదో కార్యక్రమాల వల్ల డిలే అయ్యి మిమ్మల్ని ఇక్కడికి పిలిచిన. కానీ మేము సేవియర్స్ అని చెప్పను, కానీ ప్రొటెక్టర్స్గా ఎందుకు ఉండాలంటే డెఫినెట్గా కొంతమంది కొన్ని కుట్రలు చేస్తారు. ముఖ్యంగా నేను అంటున్న బీజేపీ ఎంఐఎం రూపంలో వచ్చే సమస్య ఒకటి ఉన్నది రాష్ట్రంలో. ఏదో కల్లోలాలు లేపడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగాలంటే ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో కూడా అందరూ వాచ్డాగ్ లెక్క ఉండి ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనేమంటున్నా, ప్రభుత్వం రాగానే సంతోషం కాదు, ప్రభుత్వంలో ద్వారా ప్రజల్ని సంతృప్తిపరచడమే ఇప్పుడు మా లక్ష్యంగా ఉంటుంది. ఇన్ని రోజులు ప్రతిపక్ష పాత్ర నేను ఏం ధామ్ ధూమ్ అన్నా కూడా నడిచిపోయింది. ఇప్పుడు నేను సమాధానం చెప్పాల్సిన స్థితిలో ఉన్నా. దానికి కార్యాచరణకు నేను కారణమైనా కాకపోయినా నా ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరవేసే విధంగా దానికి దాకా ఒక వాహకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఈ సందర్భంలో నా ప్రవర్తన తీరును కూడా ప్రజలు గమనిస్తుంటారు. అంతకంటే ముందు ఎట్లా ఉన్నాడు అంటే ఈ 10 days కంటే ముందు ఎట్లా మారిపోయినట్టు కొత్త పాత్ర అనేది కొంత విచిత్రంగానే ఉన్నది. నేను ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో లేను. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జాయిన్ అయినా, ఎలక్షన్స్లోనే జాయిన్ అయినా, అంతకుముందు ప్రభుత్వం మీదనే కొట్లాడిన 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో. అప్పుడు కాంగ్రెస్ మీద కొట్లాడిన, తర్వాత బీఆర్ఎస్ మీద కొట్లాడిన. ఇప్పుడు కొట్లాడేది కాదు, ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది. మేము ఇది ఇస్తామని చెప్పి పదే చెప్పి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారితో సహా ఒక 15-20 మంది ఉంటాం. మేమందరం కూడా నిరంతరం ప్రభుత్వాన్ని ఈటల్లా విమర్శించిన వాళ్ళం. కాబట్టి రేపు సమాధానం కాదు, ప్రజలే సంతోషపడే విధంగా ప్రభుత్వ తీరుని తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉన్నది.